తిరుపతి స్థానికులు, టీటీడీ అర్చకులు, టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులు, జర్నలిస్టుల సమస్యలపై గళమెత్తారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ మాట్లాడుతూ అన్యమతస్థులు అని మాట్లాడుతున్నారు కొంతమంది ప్రముఖ వ్యక్తులు. అమెరికాలో 1,00,000 మంది హిందువులు ఉద్యోగాలు చేస్తున్నారు, అది కూడా క్రైస్తవ దేశంలో. ఇక్కడ అన్యమతం అంటే అక్కడ అమెరికాలో ట్రంప్ వచ్చాడు, జాగ్రత్త. అన్యమతం గురించి నోరు తెరిచారో ఎవరో ఒకరు ట్రంప్కి జాబు రాస్తారు. 1,00,000 మంది హిందువులు ట్రంప్ తరుముతుంటాడు. ఇప్పటికే కెనడాలో జరుగుతుంది. అమెరికా, కెనడాలో 1,00,000 మంది హిందువులు ఉద్యోగాలు పోతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టీటీడీలో పనిచేసే ప్రధాన అర్చకులు, శాశ్వత ఉద్యోగస్తులు, జర్నలిస్టులకు అలిపిరి నుంచి పేరూరు వరకు ఉన్న టీటీడీ భూముల్లో ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని అన్నారు. టీటీడీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపిగౌడ్, రవి, తేజోవతి, మునిశోభ, రావణ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంగతి మర్చిపోయి 2047లో ఎట్లుండాలని చెప్తున్నారు. ఇప్పుడున్న సంగతుల గురించి ఆలోచించండి. ఆకలితో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, సంఖ్యలతో ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వండి. టీటీడీలో 1000 ఉద్యోగాలు ఉన్నాయి. మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తీసుకొచ్చినట్లు ఆపేసి ఉద్యోగాలు ఇవ్వండి. మరి అంతేకాదు ఫీజులో ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేయండి. ఇవన్నీ చేయకుండా మీరేమో మరి అందరికీ ఇళ్ల స్థలాలు, ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవడం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు. ఈ హక్కును మీరు దాటేసి అర్చకులు ఎక్కడెక్కడో ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరులో ఏందా ఇళ్ల స్థలాలు తీసుకుంటారా? ఖచ్చితంగా అలిపేరు నుంచి పోరూరు దాకా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మరలా వస్తాం. ఇచ్చేంత వరకు మరి అన్ని మతాన్ని గురించి మాట్లాడవద్దని చెప్తున్నారు. తప్పు చేస్తున్నారు. తెలివి తక్కువ ఆలోచన. ట్రంప్కి ఇది కానీ తెలిస్తే వాడు తరుముకుంటాడు. వీళ్ళందరినీ 1,00,000 మంది పనిచేస్తున్నారు. హిందువులు పోయి ఆ క్రైస్తవ సంస్థల్లో జాగ్రత్త అని తెలియజేస్తే అడగబట్టి మన చేతులకి అయ్యా అది క్యాన్సిల్ చేయమంటున్నారు. పుత్తూరు అడవిలో ఉండేదన్నిటినీ క్యాన్సిల్ చేయండి. వాళ్ళు 3 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయండి. 3 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయండి. వాళ్ళ అమాయకుల దగ్గర తీసుకున్నారు డబ్బు. మరి ఖచ్చితంగా అక్కడ పోరూరు దగ్గర ఉన్నాయి 400 ఎకరాలు ఉన్నాయి. సర్వే నెంబర్ 604లో ఉన్నాయి. అవన్నీ 5 సెంట్లు లెక్కన ప్రతి అర్చకుడికి, ప్రతి శాశ్వత ఉద్యోగస్తుడికి, జర్నలిస్టులకు కూడా ఇవన్నీ మేము డిమాండ్ చేస్తాం. అన్యమతస్థులని మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు, ప్రముఖమైన వ్యక్తులు. ఆలోచన లేనటువంటి ప్రకటనలు. అమెరికాలో 1,00,000 మంది హిందువులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. క్రైస్తవ దేశంలో 1,00,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ అమెరికాలో. ఇటువంటి ఆలోచన అన్యమతం అంటే వాడు ట్రంప్ వచ్చి ఉన్నాడు, వాడు తరుముకుంటాడు. జాగ్రత్త. నోరు తెరిశారు. అన్యమతాన్ని గురించి వీళ్ళు జాబు రాస్తారు. ట్రంప్కి ఎవరో ఒకరు రాస్తారు. వాడు తరుముకుంటాడు మిమ్మల్ని అందరూ 1,00,000 మంది హిందువుల్ని. ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది ఇది. అమెరికాలో కూడా జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త. అన్యమతస్థుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివితో మాట్లాడితే బాగుంటుంది. రెండవది, మేము టీటీడీ ఉద్యోగస్తులకి, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి పోరూరు దాకా ఉన్నాయి 400 ఎకరాలు. వాడుకో ఓబరాయి వాడుకో ఇంకెవడుకో ఇస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రతి ఒక్క జర్నలిస్టుకి, ప్రతి అర్చకుడికి, ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి 5 సెంట్లు లెక్కన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేపో పాపో వస్తూ ఉంది జనవరి 1. తిరుపతి దేవస్థానం, తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం.
జనవరి 1కి 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాం. ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం కాదు, జనవరి 1 కూడా 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అయ్యేది జాంతా నాయ్. మేము స్థానికుడని ఆధార్ కార్డు ఎత్తుకెళ్తే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ క్యూ లైన్లో దర్శనాలు చేయించారు. ఎమ్మెల్యేలు ఎంపీలకి వారానికి 4 సిఫారసు జాబులు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం. అదేవిధంగానే జర్నలిస్టులకు అక్కడ పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు, టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకు సంవత్సరానికి 4 సిఫారసు లెటర్లు స్వీకరించాలని, అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము చేసాము దీన్ని. జర్నలిస్టు పోయి అడిగితే కూడా ఇచ్చాం, సిఫారసు లెటర్ ఇస్తే ఇచ్చాం, మరి శాశ్వత ఉద్యోగస్తులకు కూడా ఇచ్చాం. ఏమి టీడీపీ టైంలో మీరు ఎందుకు ఇవ్వకూడదు? మీరు మాట్లాడితే లడ్డును గురించి మాట్లాడతారు, అన్య మతాన్ని గురించి మాట్లాడతారు. ఈ పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం, మరి జర్నలిస్టులు కూడా సిఫారసు లెటర్ పెట్టుకొని వాళ్ళు కూడా మనుషులే, ఎమ్మెల్యేలు ఎంపీలు లాగా వాళ్ళకు కూడా 4 సిఫారసు లెటర్లు సంవత్సరానికి ఇవ్వాల్సిందే. మేము ఒప్పుకోం మీరు చేస్తున్నటువంటి తిక్క ఆలోచనలకి. మరి ఉద్యోగస్తులు కూడా వాపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు, లోపల కూర్చొని ఉన్నారు, పని చేస్తున్నారు. వాళ్ళకు కూడా 4 సిఫారసు లెటర్లు సంవత్సరంలో ఇవ్వాల్సింది. మరి టీటీడీలో ఉద్యోగాలు వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మీరేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు. మాకు కావాల్సింది ఉద్యోగాలు. టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇవ్వకుండా మీరు ఉత్త మాటలు మాట్లాడొద్దు. ప్రక్షాళన అంటే ఇది. 2047కి మేము ఇట్లా చేస్తామంటాడు. ఉంటావో చస్తావో ఆ టయానికి ఎన్ని ఆపేసేదా? ఉద్యోగాలు వెంటనే రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇవ్వాలి. తిరుపతిలో నిరుద్యోగం విపరీతంగా ఉంది. ఆకలితో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. పుణ్యక్షేత్రంలో ఇవాళ కన్నీళ్లు తొడవాల్సినటువంటి బాధ్యత టీటీడీ మేనేజ్మెంట్ పైన ఉంది. ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపేసేయండి. మీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు విలువే లేదు, ప్రజలు హర్షించటం లేదు. మన టీటీడీ బోర్డులో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఏం నిర్ణయాలు తీసుకున్నారు? స్విమ్స్ని అంతర్జాతీయ స్థాయికి మేము తీసుకెళ్ళాము. దీన్ని మీరు దాచిపెట్టుకున్నారు. ఆస్తి టీటీడీకి ఆస్తి కావాలని. ఎప్పుడో 2005లో 20 సంవత్సరాల నాడే నేను తీసుకొని వచ్చాను స్విమ్స్కి జాతీయ హోదా, ఎయిమ్స్ లైక్ హాస్పిటల్. ఇప్పుడు ఏంది మీరు మాట్లాడేది? పిచ్చి ఆలోచనలు ఆపండి. అంతేకాదు ప్రత్యేక ప్రవేశ దర్శనమే కాదు, మరి స్విమ్స్లో ఉచితంగా వైద్యం చేయాలి అందరికీ. ఈ డిమాండ్లతో మేము ఈరోజు రావడం జరిగింది. మళ్ళా వస్తాం. తప్పనిసరిగా జర్నలిస్టులకి, మరి అలిపిరి దగ్గర మరి ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరొకసారి డిమాండ్ తెలియజేస్తున్నాం. ఏదైనా ప్రశ్న దేశంలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. టీటీడీ నుండి దొద్దు, నేను మళ్ళీ వస్తే చెప్తా. ఇక్కడ వద్దు, నేను రాజకీయాలు సరే.